గోదావరి జిల్లాలకు సంబంధించి యానాం గోదావరిలో ఒక బాహుబలి చేప ప్రత్యక్షమైంది. ఒక గేలానికి మత్స్యకారుడు తన బోట్ నుంచి వేసిన గేలానికి అతి భారీ బరువు గల చేప చిక్కింది. నిజానికి ఇక జాతి చేప కావడంతో ఆ మత్స్యకారుడి ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇక పండుగప్ప జాతి చేపగా స్థానికులు తెలియజేశారు. నిజానికి పండుగప్ప చేప అంటే 10 కేజీలు లోపే బరువు ఉంటుంది. ఇక నదీ ప్రాంగణంలో పెరిగిన నేపథ్యంలో 24 కేజీలు పైగా ఈ చేప బరువు ఉన్నట్టు తెలియజేశారు. ఇక ముద్ర చేప కావడంతో పడిన వెంటనే ఆ ప్రాంతంలోనే 16,000కు స్థానికులు ఒకరు కొనుగోలు చేశారు. దీన్ని మరలా మార్కెట్ తీసుకెళ్లి అమ్మకాలు జరిపితే అంతకంత రేటు పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఒరిజినల్ చేప దొరకడం ఆషామాషి విషయం కాదంటూ యానం ప్రజలు పేర్కొంటున్నారు. వామో ఇంత పెద్ద చేప అంటూ అందరూ ఆశ్చర్యంగా ఈ చేపను తిలకిస్తున్నారు. ఆరోగ్యంగా ఈ చేపనైతే మాత్రం ఇగురు చేసుకుని తిన్నట్లయితే అత్యంత టేస్ట్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ చేప సంబంధించి కొన్ని ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఈ మందుల తయారీకి కూడా ఈ చేపని ఉపయోగిస్తారంటూ కూడా కొందరు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా సరదాగా బోట్లో కూర్చుని గేలం వేస్తే ఆ మత్స్యకారుడికి ఇంత భారీ చేప చిక్కడంతో అతని ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ చేప చూసిన పలువురు కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసి మా యానం గోదావరిలో భారీ చేప, బాహుబలి చేప అంటూ ఈ వీడియోలు అయితే మాత్రం వైరల్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ మధ్య కాలంలో నిజానికి ఇంత భారీ చేప గోదావరి జిల్లాలో ఇటు రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, కోనసీమ కానీ దాదాపుగా ఎక్కడా లేని పరిస్థితి నెలకొంది. పులస చేపకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది. వర్షాకాలంలో మరలా పులస తర్వాత ఈ పండుగప్ప జాతి చేపకు మాత్రమే గోదావరి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. నిజానికి అసలు సిసలైన చేప అంటే పండుగప్పే అంటూ ఎంతో ఇష్టంతో దీన్ని తింటుంటారు.